అస్సలం వాలేకుమ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ బాస్మిని వరల్డ్. ఫస్ట్గా అందరికీ ఈద్ ముబారక్. మేము ఎలా సెలబ్రేషన్ చేసుకున్నామని చూసేయండి. ఇంకా మా పిన్ని మా అక్క అయితే ఇద్దరు కూర్చొని టమాటాలు అండ్ ఆనియన్స్ అనేది కట్ చేస్తున్నారనమాట. అవంతా కట్ చేసినాక ఈరోజు చెఫ్ వచ్చి మా అమ్మ, నా తమ్ముడు అండ్ మా అంకల్ అనమాట. సో చూసేయండి, నా తమ్ముడు అయితే బిర్యానీ చేస్తున్నాడు. అంతా వాడే చేస్తున్నాడు అనమాట ఈరోజు మా ఇంట్లో చెఫ్ అంతా. సో దానికోసం మేము ఆల్రెడీ అంతా రెడీ చేసి పెట్టుకున్నాము. కింద అమ్మ వచ్చి క్లీన్ చేసుకుంటా ఉంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ డబ్బా అనేది కింద పడిపోయింది, చేయి స్లిప్ అయ్యి. సో దాన్ని అయితే మేము అమ్మ అయితే క్లీన్ చేసేసింది అనమాట. సో ఈ ఇయర్ మేము ఎలా సెలబ్రేషన్ చేసుకున్నామని మీరు చూసేసి ఎంజాయ్ చేసేయండి. అండ్ నా వ్లాగ్ అయితే నా వ్లాగ్ నచ్చితే మీరు కమెంట్ చేసేయండి. చూస్తున్నారు కదా, మా అంకల్ మధ్య మధ్యలో కామెడీ చేస్తున్నారు. ఇది జస్ట్ ఫన్ అంతే, దాని గురించి మీరేం పట్టించుకోవద్దు. ఇంకా నా తమ్ముడు కూడా ఉన్నాడు, మా అంకల్ కొడుకు. సో ఇంకా నా తమ్ముడు వీడైతే పెద్దోడు వచ్చినాడు అనమాట. సో వీడు చూసినా కదా, వీడైతే వంట చేస్తున్నాడు. మేమైతే స్టవ్ని ఈరోజు బెడ్రూమ్లో పెట్టుకొని చేస్తున్నాము. ఎందుకంటే అక్కడే విండోస్ పక్కలో ఉంది. మనం ఏం చేసినా అది ఇల్లంతా స్ప్రెడ్ కాకుండా దాంట్లో నుంచి గాలి అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో దానికోసమే ఫస్ట్గా తమ్ముడు ఆయిల్ వేసుకుని అందులోనే పచ్చిమిర్చిను ఆనియన్స్ వేసుకుంటాను అనమాట. అవంతా బాగా ఫ్రై అవ్వాలి. సో బాగా ఫ్రై చేసుకుంటా ఉన్నారు. నేను చెప్తున్నాను అనమాట మనకి హాయ్ చెప్పు అనేసి. సో వాడు హాయ్ చెప్తున్నాడు. ఇంకా మా అంకల్ కూడా హాయ్ చెప్తున్నాడు. తను మా అమ్మ అనమాట. సో మా అమ్మ కూడా ఉంది, చూస్తున్నారు కదా. సో ఇంకా ఆనియన్స్ బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకో అని చెప్పింది అమ్మ. వాడైతే మంచి చెఫ్, బాగా చేస్తాడు వంటలు ఏం చేసినా. బట్ ఇలా చేస్తాడు ఇంట్లో. సో ఈరోజు అయితే బిర్యానీ నేనే చేస్తానమ్మా, రా నీకు హెల్ప్ చేస్తానని చెప్పి పిలుచుకొని. సో అమ్మకు హెల్ప్ చేస్తున్నాడు వాడు. సో ఇంకా చూస్తున్నా కదా, కలర్ చేంజ్ అయ్యి బాగా ఫ్రై చేసుకున్నాం కదా. నెక్స్ట్ మనం ఏమేమి ఇంగ్రీడియంట్ వేసుకోవాలని చెప్పి చూపిస్తాను. బిర్యానీ కోసం ఆల్రెడీ బియ్యం అయితే కడిగి నానబెట్టుకుందాం అనమాట. సో చూసేసింది. నానబెట్టి మనం వేసుకుంటేనే మనకు బిర్యానీకి బియ్యం బాగా అనిపిస్తుంది. సో దానికి ఏం కావాలో అన్నీ తెచ్చిపెట్టేసిన దాన్ని ఒక వీడియో తీసుకున్నాను అంతే. సో ఇంకా చూస్తున్నారు కదా, ఆనియన్స్ బాగా ఫ్రై అయినాక దాంట్లోనే అమ్మ టమాటాలు అనేది వేసేసింది. ఇంకా టమాటాలు కూడా బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. సో మీరందరూ రంజాన్ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నా నాకు కమెంట్లో చెప్పేయండి. ఇంకా మనం సాల్ట్ తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటా ఉన్నాం. ఎంత సాల్ట్ కావాలో అంత. అమ్మ అయితే 4 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అనేది వేసుకోండి. 4 కాదు 5 to 6 వేసుకోండి అనమాట సాల్ట్ అనేది. సో ఎక్కువైపోతుందని ఏం టెన్షన్ లేదు, ఎక్కువేం కాదు. వాళ్ళకైతే చేసే అలవాటు ఉంది కాబట్టి సో వాళ్ళకి తెలుస్తుంది ఎంత వేయచ్చు అనేది. సో అంత వేసేసింది అనమాట. లాస్ట్ ఇయర్ అయితే మేము ముగ్గురు అక్కడొకరు ఇక్కడొకరు నుండి రంజాన్ అయితే సెలబ్రేషన్ చేసుకోలేదు. బట్ ఈ ఇయర్ అయితే చాలా బాగా సెలబ్రేషన్ చేసుకున్నాం అనమాట. సో ఇంకా తట్టు మూసి పెట్టేసినాము ఒక 5 minutes కోసం. ఆ గ్యాప్లో నేను ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చేసినాను అనమాట అందరికీను. సో ఇంకా ఎంత వేడవుతుంది కదా అనేసి. సో ఇంకా మనము టమాటాలు బాగా మగ్గిపోయినాక చికెన్ అనేది మనం వేసుకోవాలి. చికెన్ అనేది ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకోందనమాట అమ్మ. దీనిలో కొన్ని క్లిప్స్ అనేది మిస్ అయి ఉంటుంది. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినది, కొత్తిమీర పుదీనా వేసినది వీడియో అనేది మిస్ అయింది. సో ఏం అనుకోవద్దు. సో ఈ వీడియో బిర్యానీ అంతే, బిర్యానీ మాత్రమే మీకు వీడియో కావాలంటే నేను ఆల్రెడీ అప్లోడ్ చేస్తాను. లింక్ అనేది నేను బయోలో ఇచ్చేస్తాను, వెళ్ళి చూసేయండి ఒకసారి. ఒకసారి ట్రై చేసేయండి. ఇంకా మనం చికెన్ వేసినాక బాగా వదిలేస్తే ఇలా చూస్తున్నా కదా, ఒక 5 minutes వరకు ఇలా వదిలి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మసాలా అనేది చికెన్కి అంతా బాగా పట్టాలి కాబట్టి. సో ఇంకా బిర్యానీ ఒక సైడ్లో అయితే చికెన్ కబాబ్ కోసం ఒక సైడ్లో రెడీ చేసినాడు అనమాట. తమ్ముడు రెడీ చేసినాడంతా మసాలాస్ అంతా పూసి. ఇంకా నేనే చెప్తున్నాను మనకి కబాబ్ లెగ్ పీస్ అనేది చూపిరా అనేసి, దానికి వాడు చూపిస్తున్నాడు. ఇంకా దీనికి మసాలా అంతా పెట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసినాం అనమాట. ఎందుకంటే ఫ్రిడ్జ్లో మనం పెట్టేస్తే ఆ మసాలా అనేది బాగా తగులుతుంది కాబట్టి. సో ఇంకా నీళ్ళు కూడా వేసేసినారు. దాంట్లో నీళ్ళు వేసేసినాక ఇంకా బాగా ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం బియ్యం వేయాలి కాబట్టి. సో అమ్మ ఇంకా 2 minutes వదిలి మనం బియ్యం వేస్తామని ఇంకా అమ్మ అయితే బియ్యం అనేది వేస్తూ ఉందన్నమాట. సో మీకు ఫుల్ వీడియో
నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ చేసేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను పెడతాను. ఇంకా కొన్ని రోజుల్లో నేను 1000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోతాను. ఇంకా బిర్యానీ ఎంత అయిపోయింది. సో ఇంకా బిర్యానీ అయినాక కబాబ్ అనేది ఫ్రై చేస్తున్నారు అనమాట నా తమ్ముడు మా పిన్నయ్య అనేది. ఇద్దరు కూర్చొని కబాబ్కి అయితే రెడీ చేస్తున్నారు. నేను నా తమ్ముడు అయితే ఒక సైడ్లో కూర్చోన్నాము. వాళ్ళు వెళ్ళు అంటే కూడా మేము వెళ్ళకుండా అక్కడే కూర్చొని అయితే వాళ్ళని చూస్తున్నాం అనమాట. సో చూస్తున్నారు కదా, ఆయిల్ హీట్ అయ్యే వరకు వెయిట్ చేసి మాట్లాడుకొని చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. మా అంకల్ ఆంటీ నా తమ్ముడు ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు వాళ్ళని చూస్తూ, వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతో టైం స్పెండ్ చేస్తుంటే. మా అంకల్ అయితే ఇలా గరిటె తీసుకొని దాంట్లో వేయి అని చెప్పిండు అనమాట. సో దాంట్లో వేసినాడు, బట్ స్టార్టింగ్లో బాగా రాలేదు. ఇంకా ఒక రౌండ్ మాత్రం వేసి ఇంకా నెక్స్ట్ రౌండ్కి అయితే చేతిలోనే వేసేసినాడు అనమాట కబాబు. చూసినా కదా బాగా ఫ్రై. కబాబ్ టేస్ట్ అయితే భలే ఉండిందనమాట. తమ్ముడు ఎంతైనా కబాబ్ అయితే భలే చేస్తాడు. వాడు ఫాస్ట్ ఫుడ్ అంటే భలే చేస్తాడు అనమాట. వాడు చెఫ్ అంటే పెద్ద చెఫ్ అని కాదు, ఫాస్ట్ ఫుడ్ చేస్తున్నాడు. సో వాడికి బాగా అలవాటు ఉందన్నమాట వంట చేసే దాంట్లో. ఇంకా మేము అంతా రెడీ చేసుకొనేసి పార్సల్స్ అయితే కట్టేసి స్టార్ట్ చేసేసినాం అనమాట. అంటే తెలిసిన వాళ్ళకి 20 మందికి 15 మందికి ఇచ్చినాము. ఇంకా తెలియని వాళ్ళకైతే 10 మెంబర్స్కి అయితే ఇచ్చినాము అనమాట. తెలిసిన వాళ్ళకి ఒక 20 మెంబర్స్కి ఇచ్చేసినాము. తెలియని వాళ్ళకైతే ఇంకా 10 మెంబర్స్కి ఇచ్చినాము. ఇలా మేమైతే ప్యాక్ చేసుకుంటున్నాం అనమాట. బాక్సెస్ కొనుక్కుందాం అనుకున్నాం, బట్ బాక్సెస్ కన్నా ఇదే బెస్ట్ అని చెప్పి దీన్ని తీసుకొని దీంట్లోనే బిర్యానీ అని ఒక దాంట్లో ఇంకా రైతా అనేది ఒక దాంట్లో వేసేసినాం, కట్టేసినాము. ఇంకా అంతా కట్టినాక మేమైతే భోజనం చేసుకుంటున్నాం అనమాట. అంతా చేసేసరికి 3 అయిపోయింది. మేము లంచ్ 2 అయింది లంచ్ చేసేసరికి. మేము ఇంకా లంచ్ అంతా చేసుకొని కడుపు నిండా భోజనం తినేసి ఇంకా అంతా మేము ప్యాక్ చేసి పెట్టుకున్నాం కదా, అవంతా బ్యాగ్లో వేసి పెడుతున్నాం అనమాట. సో ఎవరు తిట్టుకోవద్దు, ఏంది వీళ్ళు ఫస్ట్ తినేసినాక అందరికి ఇస్తారనేసి. ఫస్ట్ వాళ్ళకి మేము పార్సల్ పెట్టేసిన తర్వాత మేము వాళ్ళకి ఇచ్చి పంపించినాం, మేము తిన్నామన్నమాట. సో చూస్తున్నారు కదా, నా వ్లాగ్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కమెంట్ చేసేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.